'ది రాయల్స్' ఇప్పుడు కాదు ఈ సీరీస్. 1 వీక్ అవుతుంది చూసి. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. అది ఎందుకో రివ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఈ సీరీస్‌కి టైటిల్ 'ది రాయల్స్' అని కాకుండా 'ది అఫైర్స్' అని పెట్టుంటే యాప్ట్ ఉండేది. ఒక్క షెఫ్ అవుదాం అనుకున్న హీరో తమ్ముడి రోల్ తప్ప మిగతా కుటుంబ సభ్యులు మొత్తం అఫైర్స్‌తోనే. మన తెలుగు ఆడియన్స్‌కి సెట్ అయ్యే సీరీస్ అయితే కాదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో మిగతా ఎపిసోడ్స్ కూడా అదే పేస్‌లో ఉంటుంది. కావాలంటే ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూసి ట్రై చేయండి. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా తక్కువే. చాలా పేషెన్స్ ఉండాలి సీరీస్‌ని ఫినిష్ చేయడానికి. అయితే ఒకటి సీరీస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత మరి 7 అవర్స్ కష్టంగా ఫినిష్ చేయడం వల్లనో ఏమో లైక్ అంత టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఎండ్ అయ్యేసరికి నేను కూడా మోర్పూర్‌లోని ప్యాలెస్‌లో తిరిగానేమో అనేలా చేసింది. ఆ ఫీల్ అయితే కలిగింది. ఎవరైతే టూ మోడర్న్‌గా ఉంటారో లైక్ వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి ఒకసారి పర్లేదు అనిపించొచ్చు. బట్ పేసింగ్ అయితే చాలా స్లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు ఈ సీరీస్‌కి. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కొక్క అడల్ట్ సీన్ ఉంటుంది. అలాగే బోలెడన్ని లిప్ లాక్స్ సో చూడలేం. అండ్ రియల్ లైఫ్‌లో కూడా హీరో, హీరోయిన్‌కి 6 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. అంటే హీరోయిన్ హీరో కంటే 6 ఇయర్స్ పెద్ద. అలా అని 'ఏ దిల్ హే ముష్కిల్‌లో' రణబీర్ కపూర్ అండ్ ఐశ్వర్య రాయ్ లాగా ఉంటదిక్కడ. ఇక స్టోరీ వైస్ మోర్పూర్‌లోనే రాజు అయిన హీరోకి అతని నాన్నగారి తదనంతరం ఆస్తుల పంపకం విషయంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైమ్ అప్పులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు ఒక పెద్ద ప్యాలెస్‌లో రాయల్ బీఎన్‌బీ అనే పేరుతో కస్టమర్స్‌తో రాయల్ స్టే బిజినెస్‌ని ఇనిషియేట్ చేసే హీరోయిన్ భూమి పెడ్నేకర్ గారికి ఇలాంటి ఒక రాజాల ప్యాలెస్ కావాలి. ఆమె బిజినెస్ మంచిగా ప్రారంభం అవ్వడానికి. సో, అప్పుల్లో ఉన్న హీరో, ప్యాలెస్ నీడ్‌లో ఉన్న హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసాక ఏం జరిగిందన్నది స్టోరీ. ప్రోగ్రెస్ చాలా స్లో పేస్‌లో సీన్స్ చూస్తుంటే అంత ఇంట్రెస్టింగ్‌గా లేని విధంగా ఉంటాయి. మెయిన్‌గా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. ఎందుకు చూస్తున్నాం అసలు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫ్యూ ఈవెంట్స్ లైక్ పోలో గేమ్ ఇవన్నీ పెడతారు. బట్ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఎండింగ్‌కి వెళ్తున్న కొద్దీ లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో కొన్ని పర్లేదు. ఆ షెఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కి నామినేట్ అవ్వడం ఇలాంటివి. అండ్ అందులోనూ మరి అన్ని లెక్కలేనన్ని అఫైర్స్ ఎందుకు పెట్టారో నీడేంటో మరి వాళ్ళకే తెలియాలి. అందులోనూ రాజా కుటుంబం అని చూపిస్తూ దట్ టూ లెస్బియన్ అండ్ గే లాంటి విషయాలు కూడా వాడుతూ. సో, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్న ఈ సీరీస్ మన ఫ్యామిలీ ఆడియన్స్‌కే సెట్ అవ్వదు. కంటి చూపుతో చూస్తే కుక్కలాగిపోయినట్టు ఇక్కడ ప్రతి ఒక్కరు కనుసైగలతోనే మాట్లాడేసుకుంటారు. తప్పులేదు అండర్‌స్టాండింగ్ అనుకోవచ్చు. కానీ అది ఫీల్ గుడ్‌లా ఉండాలి. బ్యాడ్ ఫీల్‌లా ఉండకూడదు. పెర్ఫార్మన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ వైస్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. అండ్ 'అవిరాజ్‌గా' హీరో ఇషాన్ కట్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మన్స్ మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అండ్ 'భూమి పెడ్నేకర్' కూడా. స్టోరీ సెట్టింగ్ బాగుంది. కానీ డ్రామా అయితే పేపర్ మీదో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనో రాసింది పెట్టేసారు కానీ ఎంటర్‌టైనింగ్‌గా లేదు. 'నోరా ఫతేహి' లాంటి రోల్స్‌ని సీరీస్‌లో సరిగ్గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే 7 అవర్స్ స్పెండ్ చేసి చూసేంత వర్త్ సీరీస్ ఏం కాదు. కానీ స్టిల్ మీకు చూడాలనిపిస్తే ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్ ఎలా అయితే ఉందో మిగతా ఎపిసోడ్స్ కూడా అదే పేస్‌లో, అదే స్టైల్‌లో ఉంటాయి. ఇక మీకే అర్థమవుతుంది మీకు సూట్ అవుతుందో లేదో అని. డీసెంట్ ప్రిమైస్ బట్ ల్యాక్ ఆఫ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మండే రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.